చికోటి ప్రవీణ్ క్యాస్నో దందాపై ఈడీ లోతుగా విచారిస్తుంది. కొందరు ముఖ్య నేతలకు ప్రవీణ్ బినామీగా వ్యవహరించారని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ ట్రూ బజార్లో టైల్స్ వ్యాపారిగా ఉన్న ప్రవీణ్ ప్రస్తుతం అనతి కాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించడం వెనుక ఉన్న చీకటి కుంభకోణాలను ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. గోవా క్యాసినోలో ఏజెంట్గా గడించిన అనుభవంతో పంటర్లను ఏకంగా విదేశాలకు తరలించే స్థాయికి ఎదిగాడు ప్రవీణ్. ఎమ్మెల్యేలు, మంత్రులు సహా 5 రాష్ట్రాల ప్రముఖులతోనూ ఆయన సంబంధాలు కొనసాగించే స్థాయికి చేరుకున్నాడు. క్యాసినోల నిర్వహణతో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ నేతలు డబ్బును విదేశాలకు తరలించుంటారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. మరి ఈ విషయంపై నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇటు ప్రవీణ్తో పాటు అతని అనుచరుల ఆర్థిక మూలాలపైన విచారిస్తున్నారు. విచారణ అనంతరం మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇక చికోటి ప్రవీణ్, దాసరి మాధవరెడ్డిల ఆర్థిక వ్యవహారాలపైన కూడా ఈడీ అధికారులు తాజాగా లోతుగా దృష్టి సారించారు. ఇప్పటికే వారి బ్యాంకు ఖాతాలు సైతం పరిశీలించారు. ప్రముఖులతో వీరు లావాదేవీలు జరిపినట్లుగా తేల్చారు. ఇక ఎవరెవరితో లావాదేవీలు జరిగాయనే వివరాలు కూడా రాబట్టే పనిలో ఉన్నారు. పంటలను విదేశాల్లోని క్యాసినోలకు తరలించే సమయంలో వారి నుంచి ప్రవీణ్ బృందం ఇక్కడే నగదు తీసుకుంటారని భావిస్తున్నారు. అక్కడికి వెళ్ళాక క్యాసినోలో కాయిన్లు ఇచ్చి జూదం ఆడిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. క్యాసినోలో ఎవరైనా డబ్బు గెలుచుకుంటే తిరిగి వచ్చిన తర్వాతే ఆ చెల్లింపులు చేశారని, ఆ క్రమంలోనే పెద్ద మొత్తంలో డబ్బులు హవాలా మార్గంలో చేతులు మారినట్లు యోచిస్తున్నారు. అయితే కమిషన్ల రూపంలో ప్రవీణ్ భారీగా ఈ దందాలో సంపాదించాడని అధికారులు గుర్తించారు. ఈ సొమ్మును హవాలా మార్గంలో తీసుకొచ్చాడనే అంశంపైన లోతుగా విచారణ చేస్తున్నారు. కొంతకాలంగా నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియాలో సైతం 7 క్యాంపులు నిర్వహించడం ద్వారా కోట్లాది రూపాయలు పోగేసినట్లు కూపిలాగుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏజెంట్లే కీలకం కావడంతో వారిని విచారించి మరిన్ని వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు. అయితే ప్రవీణ్ ప్రధాన అంచెడు సంపత్ నుంచి కీలక సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. కేసుకు సంబంధించి మొత్తంగా 5 హవాలా ఏజెంట్లు సహా మొత్తంగా 8 మందికి ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. క్యాసినో, హవాలా విచారణకు సంబంధించి ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్తో పలువురు టీడీపీ నాయకులకు సన్నిహిత సంబంధాలున్నట్లు స్పష్టమవుతుంది. అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరిగే పలువురు టీడీపీ నాయకులు ఇక్కడ క్యాసినో ఏర్పాటుకు సైతం పెద్ద సన్నాహాలు చేశారు. కొద్ది రోజుల క్రితమే విజయవాడ సమీపంలోని కంకిపాడు వద్ద ఈడుపుగల్లులో టీడీపీకి చెందిన పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చికోటి ద్వారా ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు.
ఖాళీ వ్యవసాయ భూమిలో బ్యాంకాక్ తరహాలో క్యాసినో సెట్టింగ్ వేయడానికి అవసరమైన సరంజామాను కూడా వాళ్ళు తీసుకొచ్చారు. కొంత పని కూడా పూర్తయింది. అలాగే ఇటు గోవా నుంచి కొందరు మహిళలను కూడా తీసుకొచ్చారు. పేకాట సహా పలు రకాల జూదాలు, మద్యం, డాన్స్లు వంటి సకల సౌకర్యాలు అక్కడ ఉంటాయని ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో సైతం ఈ క్యాసినోకు సంబంధించిన వివరాలు, పోస్టర్లు భారీగానే చక్కర్లు కొట్టాయి. నిర్వాహకులే ప్రచారం కోసం వాటిని విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారికి దీని గురించి సమాచారం ఇచ్చారు. అయితే ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం, విజయవాడ, కంకిపాడు పరిసర గ్రామాల్లో విస్తృతంగా చర్చ మొదలవడంతో వాళ్లు కాస్త వెనక్కి తగ్గారు. అయితే తానే క్యాసినో ఏర్పాటుకు కారణమని తెలిస్తే రాజకీయంగా ఇబ్బంది వస్తుందని, స్థానికంగా ప్రజల నుంచి చీత్కారాలు ఎదురవుతాయనే భయంతో చివరి నిమిషంలో దాన్ని రద్దు చేసుకుని తెచ్చిన సరంజామా తీసుకొచ్చిన అమ్మాయిలందరినీ వెనక్కి పంపేశారు. ఇదంతా చికోటి ప్రవీణ్, బోడే ప్రసాద్ల నేతృత్వంలోనే జరిగిందని సమాచారం. పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సైతం తెర వెనుక ఇందుకు సహకరించినట్లుగా కూడా తెలిసింది. అయితే చికోటి ప్రవీణ్ పై ఇప్పుడు తాజాగా ఈడీ విచారణ మొదలవడంతో అతనితో బోడే ప్రసాద్ కున్న సంబంధాలు, వారి వ్యవహారాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. విజయవాడ కేంద్రంగా గతంలో వెలుగు చూసిన కాల్ మనీ సెక్స్ రాకెట్లోనూ టీడీపీ నేతల పాత్ర అందరికీ తెలిసిందే. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో ఇటు బోడే ప్రసాద్, బుద్దా వెంకన్నతో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు కాల్ మనీ వ్యవహారాల్లో ఆరితేరినట్టు స్పష్టమైంది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండటంతో వాళ్ళందరినీ ఆ కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కేసు బయటపడినప్పుడు బోడే ప్రసాద్ బ్యాంకాక్లో ఉన్నారు. ఈ విషయాన్ని అప్పట్లో ఆయనే స్వయంగా ఒక వీడియో ద్వారా వెల్లడించారు. చికోటి ప్రవీణ్తో కలిసి ఆయన పలుమార్లు బ్యాంకాక్, శ్రీలంక వంటి ప్రాంతాలకు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చికోటి హవాలా వ్యవహారాల్లో టీడీపీ నేతలకు లింక్ ఉన్నట్లుగా కూడా అనుమానాలు బహిర్గతమవుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ అశోక్ రెడ్డి అడిగి తెలుసుకుందాం. అశోక్ రెడ్డి, చికోటి ప్రవీణ్ క్యాసినో దందాపై ఈడీ లోతుగా విచారిస్తుంది. మరి కొందరు ముఖ్య నేతలకు ప్రవీణ్ బినామీగా వ్యవహరించాలనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా. అసలు ఏంటి చికోటి ప్రవీణ్ చీకటి దందా వ్యవహారం? మొత్తంగా ఎవరెవరు ఉన్నారు దీని వెనుక? లక్ష్మి, చికోటి ప్రవీణ్ వ్యవహారం పైన ఈడీ చేస్తున్న ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో డెప్త్కు వెళ్ళిన కొద్దీ పెద్ద పెద్ద బడా నేతలు బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. గత 5 రోజుల నుంచి అసలు ఈయన వ్యవహార శైలిని పూర్తి స్థాయిలో ఈడీ ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగా అధికార పార్టీకి చెందిన రాజకీయ పార్టీల నేతలు కూడా ఇందులో పూర్తి స్థాయిలో బినామీగా వ్యవహరించి ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా కూడా బయటపడుతున్నాయి. ఎందుకంటే మొత్తం చికోటి ప్రవీణ్కి సంబంధించి యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు, ఆయన వాట్సాప్ గ్రూపులు కావచ్చు, వీటన్నిటిని పూర్తి స్థాయిలో పరిశీలించినట్లయితే పూర్తి స్థాయిలో ఈయన ఎవరెవరికి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వీరందరి ద్వారా ఏ విధంగా ఈయన చీకటి వ్యాపారాన్ని ఎలా కొనసాగిస్తున్నారు అనే విషయాలపైన ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉంది. ఇందుకు సంబంధించి మనకైతే
ఈడీ ఇప్పటివరకు దర్యాప్తు చేసిన అంశాలను మొత్తం మీద మనము పరిశీలిస్తే ఆయనకున్న ట్విట్టర్ ఖాతాలనే కావచ్చు, ఫేస్బుక్లో ఆయనకు అప్లోడ్ చేసిన ఫోటోలు కావచ్చు, విజువల్స్ కావచ్చు, వీటన్నిటిని పరిశీలిస్తే వీటిలలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన 2 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక డీసీసీబీ చైర్మన్ ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే వీళ్ళందరితో ఏ విధంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వీరందరికీ ఏ విధంగా ఆయన బినామీగా వ్యవహరిస్తున్నారు అనే దానిపైన కూడా ఈసీ దృష్టి సారించింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 మంత్రులు, ఆ మంత్రుల్లో ప్రముఖంగా ఉన్న సిటీకి చెందిన 2 ప్రముఖ మంత్రులు ఉన్నారు. ఇందులో తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కూడా ఇందులో ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఈయన ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వాటిలలో వీళ్ళ ఫోటోలతో అత్యంత సన్నిహితంగా మెలిగిన విజువల్స్ ఈడీ సేకరించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇందులో భాగంగా అంబర్పేటకు చెందిన ఎమ్మెల్యే కాలేరు గణేష్, మెదక్ జిల్లాకు చెందిన డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, వీళ్ళంతా అత్యంత సన్నిహితంగా ప్రవీణ్తో మెలిగినట్లుగా ఆయన బర్త్డేలో పెద్ద పార్టీల్లో హంగామా చేసినట్లుగా మనకు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వివిధ రకాలుగా విజువల్స్ మనకు లభ్యమయ్యాయి. అదేవిధంగా వీటన్నిటిపైన కూడా ఈడీ విచారణ చేస్తున్నట్లుగా మన సమాచారం అందుతుంది. అయితే రాజకీయ పార్టీల నేతల అండదండలతోనే ఈ విధంగా చీకటి వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈ మన అంతర్రాష్ట్రాలే కాకుండా విదేశాలకు కూడా పెద్ద ఎత్తున ఈ క్యాసినో వ్యవహారాన్ని నడిపించి హవాలా సొమ్మును కోట్లాది రూపాయలతో సంపాదించుకొని ఈరోజు ఫామ్ హౌజులు కూడా నిర్మించుకొని అక్కడ జలసాలు చేస్తున్నట్లుగా మనకు అనేక రకాల విజువల్స్ అయితే వచ్చాయి. పశుపక్షాదులకు ఆయనను పెంచుకుంటూ ఒక విలాసవంతమైన జీవితాన్ని ఫామ్ హౌస్లో గడుపుతున్న పరిస్థితి. మొత్తం మీద చీకోటి ప్రవీణ్ చేస్తున్న చీకటి దందా వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక 2 మాజీ మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం బహిరంగంగానే నేను పేకాట ఆడతా, దానిలో తప్పేముంది అని చెప్పేసి ఒప్పుకున్న పరిస్థితి. అంటే ఈ రకంగా చూసుకుంటే ఇందులో ఏ విధమైన ప్రమేయం ఉంది, ఎంత వాళ్ళకు అత్యంత సన్నిహితులు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు లక్ష్మి. అలాగే మన తెలంగాణకు సంబంధించిన కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి కారు స్టిక్కరు, అంటే ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కరు ఈ చీకోటి ప్రవీణ్ అనుచరుల కారుకు లభించడం అనేది ఒక సంచలనంగా మారింది. అయితే దీనికి సంబంధించిన మల్లారెడ్డి తీసి పారేసినట్లుగా నా స్టిక్కర్ అవును ఇది నా స్టిక్కరే, ఎక్కడో తీసి పారేసిన, అది తీసుకొని వాళ్ళు అతికించుకునే నాదేం తప్పు అని ఇంత వేగ్గా చెప్పడం కూడా ఆయనకు ఉన్న సంబంధాలను మనకు తెలియజేస్తుంది. అలాగే వీటన్నిటిపైన గత 5 రోజులుగా ఈడీ చేస్తున్న దర్యాప్తులో పూర్తి స్థాయిలో ఏ విధంగా ముందుకు సాగాలి అనే ఈడీ చేస్తున్న దర్యాప్తులో పూర్తి స్థాయిలో అయితే దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏంటి అనే దానిపైన ఒక రహస్య నివేదికనైతే తయారు చేస్తూ ఉంది. వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తూ ఉంది. కందుకూరులో ప్రవీణ్ కుమార్కి సంబంధించిన ఫామ్ హౌస్ పైన దాడి చేసిన సందర్భంగా ఫారెస్ట్ అధికారులు రకరకాలుగా పూర్తి స్థాయిలో అక్కడున్న ఫోటోలను కావచ్చు, అక్కడున్న పరిస్థితులను, అక్కడ పెంచుతున్న జంతువులను పూర్తి స్థాయిలో పరిశీలించి వాటన్నిటిపైన కూడా ఏ విధంగా పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా పెంచడం అనేది కూడా ఒక పెద్ద నేరం, దానిపైన కూడా కేసులు నమోదయ్యాయి. వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అంటే మొత్తం మీద కేవలం ఈయన చీకోటి ప్రవీణ్కి సంబంధించి ఒక బర్త్డే పార్టీకే కేవలం 2 కోట్ల రూపాయలను ఖర్చు చేసి జల్సా చేసిన పరిస్థితులు, ఆ దృశ్యాలన్నింటినీ ఫేస్బుక్లలో, ఆయన ట్విట్టర్ గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో అప్లోడ్ చేసిన విజువల్స్ అయితే మనము చూస్తే ఆయన ఎంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారనేది మనకు స్పష్టమవుతుంది లక్ష్మి. అశోక్ రెడ్డి, ఈ రోజు ఒక రాజకీయ నాయకుడికి లేని క్రేజీ, అట్లాగే మరి హైఫై లైఫ్ స్టైల్ మనం అతను అనుభవించడం చూస్తున్నాం. అసలు కొన్నాళ్ళ క్రితం హైదరాబాద్ ట్రూ బజార్లో ఒక టైల్స్ వ్యాపారిగా ఉన్న ప్రవీణ్ మరి ఈ రోజు కోట్లాది రూపాయలు సంపాదించడం వెనుక ఉన్న కారణం ఏంటి? అతను ఇంత క్యాష్ నొక్కింగ్గా మారటానికి ఎవరెవరు సహకరించుంటారు? దర్యాప్తు సంబంధించిన లిస్ట్ అంతా బయటకు వచ్చింది. సెలబ్రిటీలతో ఉన్న ఫోటోలు కావచ్చు, విజువల్స్ కావచ్చు, అవన్నీ బయటకు వచ్చాయి. ఈయనైతే ఈ క్యాసినోకి సంబంధించి ఎవరెవరిని ఆకట్టుకోవాలి, ఏం చేయాలి అనే దాని మీద ఒక ప్రయత్నం అయితే చేశారు. వాటినన్నింటినీ ఏ విధంగా ఆకట్టుకోవాలంటే సినీ ఇండస్ట్రీని క్యాప్చర్ చేయాలని చెప్పేసి ప్రధానంగా భావించాడు. దీనికి అనుగుణంగానే ఆ సెలబ్రిటీలను కొంతమందిని, సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలు అందరినీ కొంతమందిని వినియోగించుకొని వాళ్ళకి డబ్బు ఎరవేసి
వాళ్ళతో ఈ క్యాసినోకి సంబంధించిన వాళ్ళందరినీ ఆకట్టుకుని పూర్తి స్థాయిలో వ్యాపారం అంటే వీళ్ళందరినీ క్యాసినో ఆడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విదేశాలకు తీసుకెళ్లి ఫ్లైట్లలో తీసుకెళ్లడము మళ్ళీ తీసుకురావడం అక్కడ నుంచి హవాలా డబ్బును తీసుకువచ్చి మళ్ళీ కరెన్సీని మార్పిడి చేయడం అనేది పూర్తి స్థాయిలో సెలబ్రిటీల నుంచి ప్రారంభమైన ఈయన దందా అంటే ఆయా రాష్ట్రాల్లో పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులను పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి కొంతమంది మంత్రులను కావచ్చు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరినీ ఉపయోగించుకొని వాళ్ళ ఆస్తులకు కూడా బినామీగా ఈయన వ్యవహరించిన పరిస్థితి కూడా మనము అంటే ఒక్కొక్కటిగా తవ్వుతుంటే వెలుగులోకి వస్తున్న విషయాలు పూర్తి స్థాయిలో వీటన్నిటిపైన రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరికి బినామీలు ఉన్నారు ఎంత కోట్ల వ్యాపారం జరిగింది ఈ విలువైన కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు ఎక్కడ ఆస్తులు కొన్నారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది అయితే ఇప్పటివరకు విదేశాల్లో కూడా పలు రకాల ఈవెంట్లను నిర్వహించినట్లుగా మనకు ఈడీ ద్వారా స్పష్టమవుతుంది మొత్తం మీద ఈ ఈడీకి సంబంధించి ఈ చేస్తున్న విదేశాలలో క్యాసినోకి సంబంధించి ఏర్పాటు చేసిన ఈవెంట్లకు సంబంధించి కొంతమంది ఏజెంట్లను అయితే గుర్తించినట్లుగా మనకు సమాచారం అందుతుంది ఈ ఏజెంట్లు దాదాపు 8 మంది ఉన్నట్లు ఈ ఏజెంట్లందరికీ పూర్తి స్థాయిలో ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది అలాగే ప్రస్తుతానికి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసి వారిని కూడా ఎంక్వైరీకి పిలవాలనే దానిపైన ఈడీ కసరత్తు చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది మొత్తం మీద ఈడీ చేస్తున్న విచారణ డెప్త్కు వెళ్ళినా కొద్దీ తవ్వినా కొద్దీ పెద్ద పెద్ద బడా రాజకీయ నేతలే కాకుండా సినిమాకు సంబంధించిన సెలబ్రిటీస్ ఒక వ్యాపార వాణిజ్య సంస్థలకు చెందిన ప్రముఖ బడా వ్యాపారులు కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ విధంగా ఇది ఇంకా కొనసాగితే ఈ నోటీసులు అందుకున్న తర్వాత వారిని ఎంక్వైరీ చేస్తే ఇంకా ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఆసక్తికరమైన అయితే పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది పైగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీ నాయకులను ఈయన మచ్చిక చేసుకొని వాటి ద్వారా తన వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో ఇమడింపజేసి విస్తరింపజేసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది లక్ష్మి. అశోక్ రెడ్డి మీరు లైన్లోనే ఉండండి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఒక ఏజెంట్గా ఉన్న అనుభవంతో మరి ఏకంగా పంటలను విదేశాలకు తరలించే స్థాయికి ఈరోజు ప్రవీణ్ ఎదిగాడు. అలాగే మరి ముఖ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులతో సహా 5 రాష్ట్రాల ప్రముఖులతో నేడు సంబంధాలు కొనసాగించే స్థాయికి ప్రవీణ్ ఎదిగాడు. అసలు ఏ రకంగా చూడాలంటారు? లక్ష్మి, చీకోటి ప్రవీణ్ చీకటి సామ్రాజ్యం అంతా కూడా ఒక్కొక్కటిగా కూడా బయటికి వెలుగు చూస్తుంది. ఏదైతే దాదాపుగా వారం రోజుల నుంచి చీకోటి ప్రవీణ్ సంబంధించి వార్తలంతా కూడా మీడియా కథనాల్లో వస్తున్నటువంటి క్రమంలో దాదాపుగా ఈడీ అధికారులు ఇప్పటికే చాలా వరకు కూడా దాడులు నిర్వహించడం జరిగింది. దాదాపుగా 2 రోజుల పాటు నిర్వహించినటువంటి దాడుల్లో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు దానికి సంబంధించినటువంటి అక్రమాసులు చాలా వరకు కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే చీకోటి ప్రవీణ్ కి సహకరిస్తున్నటువంటి వ్యక్తులు చాలా ప్రముఖులుగా ఉన్నటువంటి కొంతమంది దాదాపుగా 16 మంది ఎమ్మెల్యేలు కాగా దానిలో 4-5 మంత్రులు ఉన్నారనేది కూడా ప్రాథమికంగా కూడా గుర్తించడం జరిగింది. కొంతమంది పేర్లు మాత్రం ఇప్పటికే బయటికి రావడం జరిగింది. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మంత్రి మల్లారెడ్డి కావచ్చు, ఇలా కొంతమంది పలువురు పేర్లు అయితే ఇప్పటికే బయటికి రావడం జరిగింది. వీరి వెనుక ఈ చీకోటి ప్రవీణ్ వెనుక ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారనేది అయితే గుర్తించడం అయితే జరిగింది. ప్రాథమికంగా మాత్రం ఏదైతే చీకోటి ప్రవీణ్ సంబంధించినటువంటి చీకటి సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ చీకటి సామ్రాజ్యం అంతా కూడా చీకోటి ప్రవీణ్ వెనుకొండి దాదాపుగా ముంగట ఎవరైతే సంపత్ అనే ముఖ్య అనుచరుడు ఎవరైతే ఉన్నారో సంపత్ అనే ముఖ్య అనుచరుడు రాజకీయ నాయకులకు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా లైసెన్స్లకు సంబంధించి పూర్తిగా కూడా సంపత్ ఈ వివరాలు చీకటి సామ్రాజ్యానికి అంతా కూడా క్యాసినో కింగ్ పిన్ గా ఉన్నటువంటి చీకోటి ప్రవీణ్ సంబంధించిన సామ్రాజ్యం అంతా కూడా సంపతే మెయింటైన్ చేస్తున్నారనేది కూడా గుర్తించడం జరిగింది. నిన్న సాయంత్రం వరకు కూడా సంపత్ అదేవిధంగా మాధవరెడ్డి బోయిన్పల్లి ఉన్నటువంటి మాధవరెడ్డి చీకోటి ప్రవీణ్ సంబంధించి ఇళ్లలో అదేవిధంగా ఆస్తులు ఇతరికి సంబంధించినటువంటి ఖాతాలన్నింటిలో ఇప్పటికే ఈడీ అధికారులు ఇప్పటికే వారు జప్తు చేయడం జరిగింది. సంబంధించినంతా కూడా దాదాపుగా వీరి అకౌంట్లలో దాదాపుగా కోట్లలో కూడా ఈ నిల్వ ఉన్నటువంటి డబ్బును అయితే గుర్తించడం జరిగింది. ఈ డబ్బులకు సంబంధించినంతా కూడా మాకు సమాధానం చెప్పాలి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ డబ్బులకు సంబంధించినంతా కూడా ప్రూఫ్ ను చూపించాలనేది కూడా ఈడీ అధికారులు ఇప్పటికే ఈ ముగ్గురు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా హవాలా రూపంలో ఏదైతే 4 బ్రోకర్ హవాలా రూపంలో ఉన్నటువంటి 4 బ్రోకర్లకు సంబంధించి అంతా కూడా ఆ డబ్బులు ఈ హవాలకు సంబంధించి ఏదైతే క్యాసినోలో గెలిచినటువంటి ఫండర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫండర్స్ కి చేతులు మార్చే విధంగా కూడా ఈ హవాలా రూపంలో ఆ ఫండర్స్ కూడా అందజేసే విధంగా కూడా వీళ్ళంతా కూడా ఒక పక్కా ప్రణాళికతోనే వీళ్ళంతా కూడా ఇదంతా కూడా డబ్బులు మెయింటైన్ చేయడం జరిగింది. సో ఈ డబ్బులు మెయింటైన్ చేసినటువంటి క్రమంలోనే కేవలం వారికి డబ్బులు అందజేస్తున్నటువంటి క్రమంలో దాదాపుగా కేవలం ఏదైతే కమిషన్ రూపంలోనే 100 కోట్లకు పైగా కూడా చీకోటి ప్రవీణ్ దీన్ని సంపాదించాలనేది గుర్తించడం జరిగింది. దాదాపుగా 7 దేశాల్లో కేవలం 7 నెలలలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దేశంలో ఈ దాదాపు 1000కి పైగా కూడా ఫండర్లను
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఒక ప్రత్యేక విమానం బుక్ చేసుకొని మరి వీరంతా ఫంటర్స్ కూడా ఇక్కడ నుంచి పంపించడం, ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 నుంచి 5 లక్షలు వసూలు, కేవలం ఎంట్రీ ఫీజే 3 నుంచి 5 లక్షలు ఎంట్రీ ఫీజు కూడా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా దాదాపుగా కోట్లలో కూడా కేవలం 7 నెలల్లోనే కోట్లలో కూడా ఆస్తి సంపాదించడం అనేది కూడా గుర్తించడం జరిగింది. ఇది పూర్తిగా కూడా నేను లైసెన్స్ పెట్టుకుని ఇదంతా నడిపిస్తున్నా అనేది కూడా చీకోటి ప్రవీణ్ చెప్పడం జరిగింది. కానీ అధికారులు మాత్రం శ్రీకాంత్, ప్రజా జీవితంలో ఉన్న రాజకీయ నాయకులు ఇలా ప్రజల సొమ్ము దోచి చీకటి మనిషి చికోటి ప్రవీణ్ తో చేరి డబ్బుని హవాలా మార్గంలో మరి విదేశాల్లోకి తరలించడాన్ని ఏ రకంగా చూడాలంటారు? అయితే లక్ష్మి, చీకోటి ప్రవీణ్ సంబంధించి కూడా కేవలం చీకోటి ప్రవీణ్ చాలా రోజుల కింద మాత్రం కేవలం ఒక సామాన్య వ్యక్తిగానే గుర్తించడం జరిగింది. కానీ ప్రస్తుతం మాత్రం ప్రముఖుల బినామీగా కూడా చీకోటి ప్రవీణ్ గుర్తిస్తున్నారు. ప్రముఖుల బినామీగా ఉన్నటువంటి చీకోటి ప్రవీణ్ కొద్దిగా కూడా తన సామ్రాజ్యాన్ని అంతా కూడా పెద్దగా ఏర్పాటు చేసుకొని వారి అంచెలకు సంబంధించి అంతా కూడా ఒక బిల్డ్ గా ఒక సైన్యాన్ని క్రియేట్ చేసుకొని పూర్తిగా రాజకీయ అండదండలతోనే ఇదంతా కొనసాగిస్తున్న అనేది చెప్తుంది. కానీ రాజకీయ నాయకులు ఏ విధంగా ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక ఈడీ అధికారులకి ఒక క్వశ్చన్ మార్క్ అయితే మారిందనే చెప్పాలి. ఎందుకంటే కేవలం ఒక చిన్న స్థాయి నుంచి దాదాపుగా ఇప్పుడు ఒక అఫీషియల్ వ్యక్తిగా అతను ఒక ఈవెంట్ చేస్తే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా అతని దగ్గరకు వచ్చి ఈ ఈవెంట్ లో పాల్గొనేటువంటి సిచ్యువేషన్ కి చీకోటి ప్రవీణ్ సామ్రాజ్యాన్ని అంతా కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈడీ అధికారులకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే మారిందని చెప్పాలి. సో ప్రస్తుతం మాత్రం రీసెంట్ గా తన బర్త్డే ఏదైతే అయిందో బర్త్డే దాదాపుగా 5 కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి ఈవెంట్ కి బర్త్డేకి చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, సినీ ప్రముఖులు అంతా కూడా ఇక్కడికి రావడం, అదేవిధంగా బర్త్డే ఈవెంట్ లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా క్యాసినోకి సంబంధించి ఏదైతే విదేశాలలో చేస్తున్నటువంటి క్యాసినోకి సంబంధించి అంతా కూడా ప్రముఖులే ప్రచార కార్యకర్తలుగా కూడా మారడం జరిగింది. ఆ వీడియోలు కూడా మనం ఏదైతే చీకోటి ప్రవీణ్ సోషల్ మీడియా ఉందో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినటువంటి పూర్తిగా కూడా ఆ వీడియోలు అనేది కూడా గుర్తించడం జరిగింది. ఈడీ అధికారులు అవి కూడా బయటికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ ఏదైతే సినీ ప్రముఖులు ప్రచార కార్యకర్తలుగా వివరించినటువంటి సినీ ప్రముఖులు ఎవరైతున్నారో వారు ఒక్కొక్కరి ఖాతాలు ఎంక్వైరీ చేయడం, అదేవిధంగా డబ్బు లావాదేవీలు ఏ విధంగా చీకోటి ప్రవీణ్ నుంచి సినీ ప్రముఖులకు ఏ విధంగా డబ్బులు మారాయి, అదేవిధంగా వీళ్ళు ఎంత ఖర్చు పెట్టడం జరిగింది, వీరిపై అసలు వీళ్ళు చేస్తున్నటువంటి వర్క్ ఏంటి, ప్రస్తుతం అయితే ప్రచార కార్యకర్తలుగా వివరిస్తున్నారు. అదేవిధంగా ఈవెంట్ కి వెళ్ళిన తర్వాత డాన్సర్లు ఏదైతే సినీకి సంబంధించినటువంటి ప్రముఖులు కొంతమంది డాన్సర్లను కూడా పెట్టి అక్కడ నృత్యాలు చేయించాలనేది కూడా కొన్ని వీడియోలు కూడా బయటకు రావడం. మీరు లైన్ లోనే ఉండండి. ఇక ఇదే అంశంపై మనతో స్పందించడానికి మా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు వీరారెడ్డి మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి వీరారెడ్డి గారు. ఈ రోజు మనం చూస్తున్నాము చికోటి ప్రవీణ్ ఒక క్యాసినో ఏజెంట్ నుంచి ఏకంగా విదేశాలకు పంటలను తరలించే స్థాయికి ఎదిగాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహా మరి ముఖ్యంగా 5 రాష్ట్రాల ప్రముఖులతో అతనికి సంబంధాలు కొనసాగించే స్థాయి ఉంది. అసలు ఏంటంటారు ఈ చీకోటి ప్రవీణ్ చీకటి కుంభకోణపు ఆర్థిక లావాదేవీలు ఏంటి, ఎవరెవరు అతనికి సహకరించుంటారు? చీకోటి ప్రవీణ్ కుమార్ అనేది ఒక చిన్న ఇది అండి. ఈడీ బీజేపీ ఏం చేస్తుంది, కేసీఆర్ మీద అటాక్ చేయడానికి ఈడీని స్లోగా చీకోటి ప్రవీణ్ ద్వారా కేసీఆర్ ఫ్యామిలీకి పట్టడానికి ట్రై చేస్తున్నది. కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరు అనేది ఈడీకి బాగా తెలుసు. ఈడీ ద్వారా తెలుసుకున్న కేసీఆర్ ఢిల్లీకి పోయి వారం రోజుల నుంచి అన్అఫిషియల్ టూర్ ఇది పోయినప్పటి నుంచి ప్రెసిడెంట్ని కలవలే, ఇంకెవరిని కలవలే. తన ప్రయత్నం ఏంటంటే ఈడీ నా బిడ్డను కలవకుండా కవిత పత్తాల పంటరు అలా కోట్లలో ఆడుతుంది పత్తాలు. అది ప్రవీణ్కు టైఅప్ అయింది. ఆమె ద్వారానే ఈ ప్రవీణ్ ఇంత ఎదిగిండు. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు హవాలా ద్వారా బయటికి తరలించిండు, లేకపోతే లోపలికి తీసుకొచ్చిండు అనేది ఆయన ద్వారా చేయించింది. సో ఇప్పుడు ఈడీకి అవన్నీ దొరికినాక ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే ఆమెను ఈడీ చేయకుండా ప్రయత్నం చేయడానికి ఢిల్లీలో ఎంత ప్రయత్నం చేయాలనో ఆ చీఫ్ సెక్రటరీలను, అందరు ఆఫీసర్లను, మంత్రులను ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తే ఢిల్లీలో ఏం కాలేదు. ఇవాళ కూడా రాలేదు. ఆయన ప్రయత్నం ఏంటంటే నా బిడ్డను అరెస్ట్ చేయొద్దు ఈ కేసులో. ప్రవీణ్ కి కల్వకుంట్ల కవితకు సంబంధం ఉన్నది అని మీరు చెప్తున్నారు, మీ దగ్గర ఏ ఆధారాలు? పత్తాల పంటరు అనేది ప్రవీణ్ సొంతంగా చెప్పిందే అండి. ఎందుకంటే సైదాబాద్ దగ్గర వినయనగర్ కాలనీలో ఆయన ఇల్లు. ఆ ఇంటి చుట్టంతా మాకు తెలిసిన వాళ్ళే ఉంటారు, మేము హైదరాబాదే. సో ఆయన గొప్ప చెప్పుకోవడానికి నాకు కవిత తెలుసు, నాకు కవిత ఇంత ఆడుతుంది అంత ఆడుతుంది అవన్నీ అన్నీ చెప్పుకుంటాడు కదా. దాని ద్వారా ఏంటంటే ప్రజలకు చాలామందికి తెలుసు. ఇవాళ ఆమె ఇండియా ఇట్స్ పారిపోయింది, తన స్టాఫ్కి అందరికి సెలవులు ఇచ్చింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ ఈడీ కేసు ఆమె మీదకి వస్తున్నది,
కేసీఆర్కు తెలిసి ఢిల్లీలో పోయి ఆమె ద్వారా ఇది జరుగుతుంది. ఒకవేళ ఈడీకి ఏంటంటే ఆమె ఫేమా మనీ లాండరింగ్ కింద దొరికిపోతుంది అనేది ఈడీకి కన్ఫర్మ్ అయినాకనే అటాక్ స్టార్ట్ చేసిండ్రు. లేకపోతే డ్రగ్స్ కేసులో కొడుకుని వేయాలని చూసిండ్రు. కానీ డ్రగ్స్ కేసు కంటే ఇది ఈజీ కేసు అయిపోయిందని చెప్పి ఈడీ ఇప్పుడు ఫేమా మనీ లాండరింగ్ కేసు కింద ప్రవీణ్ ద్వారా కవితను పట్టుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా ఆల్రెడీ ఈడీకి దొరికిపోయిందనే కదా కేసీఆర్ భయపడి ఢిల్లీకి పోతున్నాడు. బీజేపీకి ఏంటంటే కేసీఆర్ను మొత్తం అంచుకొట్టాలి, రేపు మునుగోడు ఎలక్షన్లో కేసీఆర్ను మొత్తం ఓడగొట్టి బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నంలో ఆ పార్టీ ప్రయత్నంలో ఉన్నది. కేసీఆర్ మాత్రం ఇప్పుడు ఇరుక్కొని ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇది జరుగుతుంది. ఆయన ప్రయత్నంను ఆయన మోడీతో పెట్టుకున్నందుకు గోక్కుంటా అని జరిగింది. దూల తీరింది నీకు. ఇవాళ నీ బిడ్డనే అరెస్ట్ చేసే పరిస్థితి తెచ్చుకున్నావు నువ్వు. సో కేసీఆర్ నీ తెలివితేటలు పనికిరాదు. మునిగోడు ఎలక్షన్లో మా తెలంగాణ పార్టీ కూడా పోటీ చేస్తుంది. అక్కడ మనం చూసుకుందాం, నువ్వేందో నేదేందో, నీ తడాక తీస్తాం అక్కడ. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, కేసీఆర్ రాష్ట్రానికి తగినన్ని నిధులు రాబట్టడానికే కేంద్రానికి వెళ్ళారు, అలాగే రాష్ట్రపతిని కలవటానికి వెళ్ళారు, ఇవన్నీ మనం వింటున్నాం. నిజంగా జరిగితే నిజంగా కలవాలి కదండి. ఇవన్నీ చేయకుండా బిడ్డ కొరకు ప్రయత్నము, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఈడీతోని ఇది జరగకుండా చూడాలనే కదా ఇవన్నీ జరిగింది. ఒకవేళ మీరు అన్నట్టు నిజంగానే ప్రెసిడెంట్ కలవాలి, ఫైనాన్షియల్ ఇది కావాలంటే ఈయన అపాయింట్మెంట్ తీసుకొని కలిసినట్టు మనకు ఆధారాలు లేవు. ఎక్కడ తెలియదు మనకు. ఏ పత్రిక ద్వారా కానీ ఏ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆయన ఏ ప్రయత్నం చేయలేదు. ఇదే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఈరోజు మనం చూసిన వీరారెడ్డి గారు స్క్రీన్ మీద మనకి అనేక మంది నేతలు కనపడుతున్నారు. వీళ్ళంతా అంటే ప్రజా జీవితంలో ఉండి ఒక చీకటి మనిషితో సంబంధం పెట్టుకోవడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు మెయిన్గా కేసీఆర్ తర్వాత కూతురే చేస్తుంటే మేమేంది, రేపు ఏమైనా అయితే ఆయన చూసుకుంటాడు కదా అని అందరూ మినిస్టర్లు, అందరూ నాయకులు అందరూ పోయినారు అందులోకి. సరే ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఆయన మమ్మల్ని ఇచ్చేస్తాడని చూస్తే ఆయననే ఇరుక్కున్నాడు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితి. ఈడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్. రైట్. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి ఎన్వి సుభాష్ బీజేపీ నాయకులు ఫోన్ లైన్లో మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి ఎన్వి సుభాష్ గారు. నమస్తే. ఈ రోజు మీరు ఏ రకంగా చూస్తారంటే ఒక క్యాసినో స్థాయి నుంచి అతను ఇప్పుడు డెవలప్ అయిపోయి ఏకంగా కింగ్ గా ఎదిగాడు. మరి ఎమ్మెల్యేలు మంత్రులతో సహా 5 రాష్ట్రాల ప్రముఖులతో సంబంధాలు పెట్టుకునే స్థాయికి చికోటి ప్రవీణ్ ఎదగడాన్ని ఏ రకంగా చూస్తారు మీరు? ఇప్పుడు ఇలా ఒక విషయం చాలా గట్టిగా ఏదైతే దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏదైతుందో, కొంతమంది నాయకులు మన తెలంగాణలో కూడా చాలా మంది నాయకులు, ఇప్పుడున్న మంత్రులు కూడా టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఎక్కువ గోవాకు, తర్వాత బ్యాంకాక్, తర్వాత మలేషియాకు, సింగపూర్కు, తర్వాత శ్రీలంకకు వెళ్ళే సందర్భాలు, తర్వాత దాఖలు కూడా ఉన్నాయి. సరే అక్కడికి వెళ్తే బాగా ఖర్చు అవుతుందని చెప్పి వీరే కొంతమంది పెట్టుబడి పెట్టించి ఇక్కడ ఒక అతన్ని చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తిని ఆయన ద్వారా ఇటువంటి దందాలు మొత్తం చేపించి అనేకమైన ఎంతో మంది ఏంటంటే అమాయకులు మనం చూసినాం. ఇవాళ పేపర్లో నిన్న ఇవాళ చూస్తుంటే చాలా మంది అంటే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క కెసినో అనేది ఒక వ్యసనంకు అలవాటు పడి చాలా మంది వాళ్ళ ఆస్తులు, తర్వాత వాళ్ళు ఏదైతే నిజంగా వాళ్ళ అభివృద్ధి రావాల్సిన పరిస్థితుల్లో ఇటువంటి దానికి బానిసలు అవుతున్నారని చెప్పి కూడా మనం చూస్తున్నాం. మరి చీకోటి ప్రవీణ్ అంటే సామాన్య మానవుడు, అంటే సామాన్య వ్యక్తి. అతను ఇంకా ఎంతమంది ఉన్నారో మనందరికి తెలిసిన విషయమే. అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సంబంధించిన మంత్రులే ఏకంగా వారికి పెట్టుబడి పెట్టి వారు ప్రోత్సహిస్తున్నారు. అంటే దీని దర్యాప్తు సంస్థ ఎంత క్లియర్గా ఎంత చాలా క్లియర్గా అనిపిస్తుంది. మొత్తం సెన్సిటివ్ ఇష్యూగా దర్యాప్తు సంస్థ అనేది చాలా మొత్తం అంటే మన ప్రతిష్టాత్మకమైన సంస్థ అన్నట్టు. ఆ సంస్థ ఊరికే చీటికి మాటికి ఎవరికి మీద ఇటువంటి దర్యాప్తు చేయదు. కానీ చాలా మందిని ఇటువంటి ఏంటంటే వాళ్ళకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే కానీ వారు వచ్చి వారి మీద ఏంటంటే దీని మీద దాడి చేస్తే అనేకమైన కోణాల్లో కూడా మనం ఇక్కడ ఏంటంటే మనం బయటకు వస్తున్నాయి. ఇంకా దర్యాప్తు సంస్థ ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని వెంట ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు బడాబాబులు ఎవరో ఉంటారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాల్సిన ఒక ఏంటంటే సందర్భం మనం ఏంటంటే ఈ రోజు చూస్తున్నాం. ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం దర్యాప్తు సంస్థ మీద ఉంది. మేము కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే అమాయకులు ఉన్నారో వారిని వదిలిపెట్టేసి
మరి బడాబాపులు వెనుక ఎవరైతే వీరిని ఎంత ప్రోత్సహిస్తున్నారో, చీకోటి ప్రవీణ్ ప్రోత్సహిస్తున్నారో వారిని తప్పకుండా ఏంటంటే అదుపులో తీసుకొని ఇంకా వారి ద్వారా ఈ ఏంటంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అండ్ సుభాష్ గారు, ఈరోజు మరి కవిత గారికి కూడా దీనికి లింకప్ అయి ఉందని మా తెలంగాణ పార్టీ అధ్యక్షులు మరి వీరారెడ్డి గారు అంటున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో మొత్తం మందినండి. ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎటువంటి ఏంటంటే వారికి మన అధికారం ప్రెషర్ టాక్టిక్స్ లొంగకుండా అందరి పేర్లు బయటికి రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ కావచ్చు, లేకుంటే రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అమాయకులను ఇట్లా మోసం చేసి వారు అభివృద్ధి రావాల్సిన పరిస్థితుల్లో ఇటువంటి వ్యసనాలకు బానిసలు చేస్తున్నారంటే దీనికి వీరే సాక్షులు. వీరే ఏంటంటే వీటికి ఏంటంటే ఈ యొక్క ప్రోత్సహిస్తున్నారు కాబట్టి దీన్ని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అండ్ సుభాష్ గారు, నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడిన ఈ బంగారు తెలంగాణలో ఈరోజు చూసే సమస్యలను పట్టించుకునే నాదుడే లేదు. ఒక పక్కన ధరలు పెరిగాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి, ఎవరు పరిష్కరించట్లేదు. మరి ప్రజలు నమ్మి ఓట్లేస్తే రాజకీయ నాయకులు చేయాల్సిన పని ఇదేనంటారా? ప్రజలు ఏ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి? ఎవరంటే మాట్లాడేది నీళ్లు నియామకాలు నిధులు అనేది అసలు అవన్నీ ఎక్కడో గంగలో కలిసిపోయినాయి, నీళ్ళలో కలిసిపోయినాయి అన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో పట్టా లేదు. కేటీఆర్ గారు చిన్న దెబ్బ తాకితే పెద్ద పట్టి కట్టుకొని ఇంట్లో కూర్చున్నారు, విధులకు హాజరు కాకుండా లెక్కలు వేసుకుంటా. కవిత గారు ఏమో అబ్రాడ్లు ఉన్నారు, సంతోష్ గారు ఏమో పట్టా లేదు, హరీష్ రావు గారు పాపం ఊరు పట్టుకొని తిరుగుతున్నారు. అంటే ఇవాళ ఒక గవర్నెన్స్ అనేది ఎక్కడ లేకుండా పోయిందన్నమాట. ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే ఒక సామాన్య మానవునికి ఇబ్బంది వస్తే ఎవరి దగ్గరకు పోవాలని చెప్పి కూడా ఇవాళ సామాన్య మానవులు కూడా నిజంగా ఇబ్బందికరమైన ఒక పరిస్థితి వచ్చిందన్నమాట. ఇంకా మీరు మాట్లాడుతున్నారు ఏంటంటే నీళ్లు ఏమంటే వాళ్ళు ఎక్కడో మొత్తం గంగలు కలుస్తున్నాయి. ఇంకా ఎటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంత పెద్ద ఇబ్బందుల్లో పడేస్తున్నారని చెప్పి మనం అందరం కూడా చూస్తున్నాం. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో వీరికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అన్ని సుభాష్ గారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. అశోక్ రెడ్డి, క్యాసినోల నిర్వహణతో ఈ రోజు మరి కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఈ నేపథ్యంలో మరి కొందరు రాజకీయ నేతలు డబ్బుని విదేశాలకు సైతం తరలించారు కదా, మరి వాటిపై ఈడీ ఏమంటుంది? ఆ డబ్బు తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? యా లక్ష్మి, ప్రముఖంగా ఈడీ దర్యాప్తులో భాగంగా పూర్తి స్థాయిలో తవ్విన కొద్దీ బడా నేతలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, ప్రధానంగా రాజకీయ పార్టీ నేతలు బయటకు వస్తున్న పరిస్థితి. అంటే ఇందులో ప్రధానంగా ఇప్పుడు మా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు వీరారెడ్డి గారు చెప్పిన అంశం అయితే పూర్తి స్థాయిలో ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు నిజము ఏంది అనే దానిపైన అంటే ఆయన ఏం చెప్పారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గత 5 రోజులుగా ఇక్కడ ఎప్పుడైతే ఈడీ ఈ క్యాసినో పైన దాడులు చేస్తున్న సందర్భంగా ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి 5 రోజుల పాటు అక్కడ మకాం వేశారు. అసలు ఎవరెవరిని కలిశారు, ఏం చేశారు అనే దానిపైన ఇప్పటివరకు ఒక స్పష్టమైన క్లారిటీ లేదు. గతంలో ఎప్పుడు వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా ఆయనకు సంబంధించిన వివరాలను మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసే పరిస్థితి ఉండేది. కానీ ఈ 5 రోజుల్లో ముక్కుబడిగా కేవలం ఒకరిద్దరు నేతలు మాత్రమే కలిసినట్లుగా మనకు మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత అసలు ఈ 5 రోజులలో ఆయన పూర్తి స్థాయిలో ఏం చేశారు అనేది కూడా స్పష్టంగా లేని పరిస్థితి. అంటే 5 రోజులలో ఏం చేసినట్లు, ఢిల్లీకి ఎందుకు వెళ్ళినట్టు, ఢిల్లీలో ఏ రకంగా ఎందుకు ఈ రకంగా కాలం గడిపినట్టు అనే దానిపైన పూర్తి స్థాయిలో అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే అసలు ఇక్కడ సహాయ చర్యలు తీసుకోకుండా కేవలం అక్కడి నుంచి అంటే అధికారులను అక్కడికి పిలిపించి అక్కడి నుంచి సమీక్ష చేస్తున్నట్లుగా ప్రచారం అయితే చేసుకున్నారు మీడియా ద్వారా. కానీ అసలు ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ 5 రోజులు కానీ ఈ 5 రోజులుగా ఈడీ పూర్తి స్థాయిలో చీకోటి ప్రవీణ్ చీకటి వ్యాపారం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగా కొంతమంది మంత్రులు బయటపడ్డారు, కొంతమంది ఎమ్మెల్యేలు బయటపడ్డారు. అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు బయటపడ్డప్పటికీ ఇప్పుడు వీరారెడ్డి గారు చెప్పిన దాని ప్రకారంగా అయితే స్వయంగా ఆమె కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. ఈమెను రక్షించుకోవడం కోసమే ఆయన ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్లుగా
ఆయన అయితే ఆరోపించారు. ఇదే అంశం పూర్తి స్థాయిలో తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియకున్నప్పటికీ ప్రచారంలో మాత్రం ఉంది. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ 5 రోజుల ఢిల్లీ పర్యటనలో తమ కూతురును ఈడీ నుంచి కాపాడుకోవడం కోసమే లాబింగ్ చేసినట్లుగా 5 రోజులు అక్కడ గడిపి లాబింగ్ చేసినట్లుగా ప్రచారం ఉంది. ఇందులో భాగంగా ఈరోజు మా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు వీరారెడ్డి బహిరంగంగా ప్రకటించారు. అంటే ఇంటర్నల్గా ప్రతి రాజకీయ పక్షాలన్నీ పూర్తి స్థాయిలో దీనిపైన చర్చించుకుంటున్నాయి. కానీ ఇప్పటివరకు ఎవరు కూడా వెల్లడించారు. ఫస్ట్ మన భారత్ టుడే వేదిక మీదుగా వీరారెడ్డి గారు ప్రకటించారు. ఇదంతా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే ఎందుకు కేసీఆర్ ఈ రకంగా ఎందుకు వ్యవహరించారు, ఆయన ప్రతి అడుగు ఇంటి నుంచి బయట కాలు పెడితే ఖచ్చితంగా మీడియాలో వస్తుంది. కానీ ఈ 5 రోజులు ఏం చేశారు అనేది కూడా ఎక్కడ రాలేదు, ఎవరికి తెలియదు, అంతా రహస్యం. అంటే దీని వెనుక ఇప్పుడు వీరారెడ్డి గారు చెప్తున్నట్లుగా ఎమ్మెల్సీ కవిత ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉంటే దీన్ని ఏ విధంగా తప్పించాలి, ఏ రకంగా చేయాలి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి 5 రోజులుగా మకం వేసి ఈరోజే హైదరాబాద్కు చేరుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే మొత్తం మీద రాజకీయ పార్టీల నాయకులు ఏ విధంగా ఈ ప్రవీణ్ కుమార్కు సహకరించారు, రాజకీయ నాయకులకు సంబంధించిన ఆస్తులలో బినామీ ఏ విధంగా ఉన్నారు, దీనికి అంతటి కారణం ఏంది, ఈ విలాసవంతమైన జీవితానికి ఎవరు సహకరించారు అనే దానిపైన ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తూ ఉంది. మొత్తం మీద అన్ని పార్టీల అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అధికార పార్టీ నాయకులు తెలంగాణలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే టీడీపీకి చెందిన నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లుగా ఈడీ దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెల్లడవుతుంది. అంటే మొత్తం మీద వీళ్ళందరికీ అంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు సపోర్ట్ చేశారు ప్రవీణ్ కుమార్కు అని తెలిసిన తర్వాత వీళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేస్తే ఆ నోటీసుల ద్వారా వాళ్ళు విచారణకు వస్తే ఆ విచారణలో మరింత లోతైన విషయాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈడీ ఆషామాషిగా ఒక కేసు నమోదు చేసే పరిస్థితి అయితే లేదు. ఈడీ ఒక కేసును ఏదైతే పట్టుకుంటుందో ఖచ్చితంగా దాని నిగ్గు తెలుస్తుంది, దాని వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తుంది. ఖచ్చితంగా వీళ్ళకు శిక్ష పడే విధంగా కేసులు అయితే నమోదు చేస్తుంది అనేది ఒక ప్రస్ఫుటమైన అంశం. అయితే ప్రస్తుతానికి ఈడీ చేస్తున్న దర్యాప్తులో ప్రవీణ్ కుమార్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆయన ఆస్తులు కొనుగోలు చేశారు, ఎవరికి బినామీగా ఉన్నారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం జరుగుతుంది. ప్రముఖంగా ఇప్పుడు ప్రస్తుతం కొత్త అంశం అయితే మనకు తెరపైకి వస్తుంది. ఇందులో తెలంగాణ సీఎంకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లుగా మనకు ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం అనేది కూడా ఈడీ దీనిపైన దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత అంటే నోటీసులు సర్వ్ చేసిన తర్వాత వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు అనేది బయటపడే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మనతో స్పందించడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాల్వ సుజాత గారు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఈరోజు చూస్తున్నాం మనం ప్రజా జీవితంలో ఉన్న రాజకీయ నాయకులు ఇలా ప్రజల సొమ్ము దోచి చికోటి ప్రవీణ్ లాంటి చీకటి మనుషులతో ప్రజల సొమ్మంతా హవాలా రూపంలో తరలించడాన్ని ఏ రకంగా చూడాలంటారు? అసలు ఇలా వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేస్తున్న రాజకీయ నాయకుల్ని కదా మనం ఫస్ట్ ఈ దగా చేస్తున్నటువంటి రాజకీయ నాయకులకు శిక్ష పడాలి కదా. ఇప్పుడు చీకోటి ప్రవీణ్ కి ఎంత సపోర్ట్ ఉంటే ఈ విధంగా హవాలాలు చేయడము, నువ్వు వెళ్ళి గోవాలో క్యాసినో వాళ్ళు నడపడము, నేపాల్లో వెళ్ళి అంటే సెలబ్రిటీస్ తీసుకొని వెళ్ళి లక్షల రూపాయలతో విందు ఆర్భాటాలు చేయడము, ఇవన్నీ ఎక్కడి నుంచి ఎవరి సపోర్ట్ నుంచి వచ్చింది? ఒక వ్యక్తికి, సామాన్య వ్యక్తికి, ఒక వ్యాపారస్తుడికి ఇంత ధైర్యం ఉందంటే వెనకాల ఎంత అండదండ ఉంటది. ఫస్ట్ మనం పట్టాల్సిందల్లా వీళ్ళకి, ఈ నాయకులు, రాజకీయ నాయకులు ఈ రోజు ప్రజల సొమ్ము దోచుకుంటూ తెలంగాణ ధనిక తెలంగాణను తెచ్చుకున్నాం కానీ ఈ రోజు జీవుడా అన్నట్టు బతకడానికే డబ్బు లేకుండా తెలంగాణలో ఉద్యోగాలు వాయే, వ్యాపారాలు వాయే, కరోనా సమయంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ఈనాటికి కూడా ఏదో ఒక ఆస్తి అమ్ముతే కానీ నెల తిరిగిన తర్వాత జీతాలు రాని పరిస్థితిలో ఉంది తెలంగాణ దరిద్రం. మరి అలాంటిది ఈ రోజు కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఈ విధంగా విచ్చలవిడిగా ఇట్లా ఎగనామం పెట్టేసి ప్రజల సొమ్మును దోచుకొని పోయి హవాలా రూపంలో ఈ రోజు కవిత, కేటీఆర్ వీళ్ళందరూ
దుబాయ్ లో అక్కడ ఇక్కడ డబ్బంతా తీసుకొని వెళ్ళి హవాలా రూపంలో అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవడబ్బ సొమ్మది మన డబ్బంతా దోచుకుంటూ అక్కడ పోయి దాచుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఏమన్నా అవ్వని సర్వనాశనం అయిపోతున్నారు. అడుగు తినే పరిస్థితికి వచ్చింది తెలంగాణ. అప్పుల పాలైపోయింది. 4 లక్షల కోట్ల అప్పులైనా ఆ 4 కుటుంబ సభ్యులు మాత్రం లక్షల కోట్ల రూపాయలకు వారసులయ్యారు. ఇదంతా మనం అడగాల్సినటువంటి అవసరము. ఇది కేవలం చీకోటి ప్రవీణ్ ఒక్కోడి వల్లనో ఇలా జరిగిందని కాదు. 15 మంది ఎమ్మెల్యేలు అంటారు. ఎమ్మెల్యేలు ఒకటే కాదు, మంత్రులు, కేటీఆర్, కవిత, ఇంకా చాలా మంది సెలబ్రిటీలు దీని వెనకాల ఉన్నారు. డొక్క తీరిస్తే మొత్తం వీళ్ళ కథ అంతా బయటపడుతుంది. నిజంగానే దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళ తీస్తే కనుకనే ప్రభుత్వము వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టు. లేదు అంటే విఫలమైన ఈ రోజు ఏదో వ్యాపారస్తుని అడ్డం పెట్టేసి ఆయన చేస్తున్న చీకటి ఒప్పందాలతోని చీకటి పనులకి ఈ రాజకీయ నాయకులందరూ సపోర్ట్ చేసేసి 4 రోజులు తెర మీద డ్రామా చేసేసి మర్చిపోతే మాత్రం ఇది యథా రాజ్య తదా ప్రజ అవుతుంది. కానీ 4 రోజులు మీడియాలో మాట్లాడుకోవడము, 4 రోజులు ప్రజల్ని డైవర్షన్ చేయడం కోసం అయితే మాత్రం విఫలం చెందినట్టే. దేనికోసం డైవర్షన్ చేస్తున్నారు అనేది తర్వాత కథ. కానీ ఇప్పుడైతే తెలంగాణలో మాత్రం రోజు ఈడీ దాడులు అయ్యి అని తెర మీదకి వస్తున్నాయి. మరి దీని వెనకాల మనం ఎన్నో సార్లు ఇంతకు ముందు ఒక 6 నెలల క్రితం కూడా చీకోటి ప్రవీణ్ చిన్నజీఆర్ స్వామితో కారులో ప్రయాణించడం ఒక విజువల్ చూసాం. కానీ నాకు తెలుసు చిన్నజీఆర్ స్వామి ఇంటికి వెళ్తాడు, చీకోటి ప్రవీణ్ ఇంటికి వెళ్తాడు. కానీ ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రజలకి మంచి దారి చూపించాల్సినటువంటి వ్యక్తి, దైవ చింతనలో ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి చీకటి సామ్రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఎలాంటి సంబంధం ఎలా వచ్చింది అనేది కూడా ఆరా తీయాల్సినటువంటి అవసరం లేదు. నేనంట కేవలం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలకే కాదు, చిన్నజీఆర్ స్వామికి కూడా నోటీస్ పంపించాలి అని నేను అడుగుతాను. ఎందుకంటే ఆయనకి ఏది తెలియకుండా ఇంత ఈజీగా ఈ రోజు ఒక చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి సుజాత గారు, రాజకీయ నాయకుల అండదండలు లేకుండా ఇవన్నీ జరుగుతాయా? ఒక ప్రశ్న. అండ్ బడా నేతల పేర్లు బయటకు వచ్చాయి కదా, అంటే కేవలం వాళ్ళపై చర్యలు ఉంటాయా లేక తూతు మంత్రంగా వదిలేస్తారా? ఎందుకంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, బడా నాయకులు ఉన్నారు కదా ఇందులో. నేను అదే చెప్తున్నాను. ఏదో తెర మీద తెచ్చి 4 రోజులు డ్రామా ఆడి ఏదో టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు తెలంగాణలో ముంచెత్తుకొని వస్తున్నటువంటి వర్షపాతాలు, మరి అలాగే కేటీఆర్ ఇంట్లో కాలిరిగి కూర్చొని డ్రామాలు చేస్తున్నటువంటి కేటీఆర్, ఇవన్నీ టాపిక్ డైవర్షన్ చేయడానికి 4 రోజులు ఇదేమన్నా తెర మీద తీసుకొచ్చారా? దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకుల హస్తం ఏంటి? దీని వెనకాల ఉన్న సెలబ్రిటీస్ ఏంటి? దీని వెనకాల ఉన్న ఆధ్యాత్మిక పెద్ద పెద్ద మహానుభావుల కథ ఏంటి తీయాల్సినటువంటి అవసరం లేదు. నేను అనుకోవడం ఇది 4 రోజులు, రేపైనా ఈడీ ముందు హాజరవుతాను, నేను ఈడీ విచారణలో నేను పాల్గొంటాను అని చెప్పినటువంటి చీకోటి ప్రవీణ్ రేపు సోమవారం రోజు ఆయన ఈడీ ఆఫీస్ కి రాబోతున్నాడు అనేది మాత్రం మనకు తెలిసినటువంటి విషయమే. కానీ విచారణ తర్వాత ఇది నీరుగా చేసి కేవలం ఇప్పటి వరకు కూడా చూడండి, నిన్న మొన్న మధుసూదన్ రెడ్డి అనుకుంటా కదా, ఆయన ఇంట్లో సోదాలు చేశారన్నారు. అక్కడెక్కడో పశ్చిమ బెంగాల్లో ఒక మాజీ మంత్రి ఇంట్లో కోట్లాది రూపాయలు దొరికినాయి అలా టీవీలో చూపిస్తున్నారు. మరి మాధవరెడ్డి ఇంట్లో ఏం దొరికినాయి, ఏం దస్తావేజులు దొరికినాయి, ఎంత బంగారం దొరికింది, ఎంత డబ్బు దొరికింది అనేది ఏ మీడియా ఛానల్లోనైనా చూపించారా? అందుకనే నాకు అనుమానంగా ఉంది. కేవలం ఇది టాపిక్ డైవర్షన్ చేయడానికి చీకోటి ప్రవీణ్ ని తెర మీద పెట్టి ఆడిస్తున్నారేమో అనేది ఒక డ్రామా లాగా కనబడుతుంది. దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ శక్తిని బయటికి లాగితే గానీ తెలంగాణలో దోచుకున్నటువంటి డబ్బు ఏంటి? ఈ రోజు మనం డబ్బులు కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళాము అనంటే ఈ బడాబాబులంతా దోచుకొని దాచుకుంటున్నటువంటి డబ్బు కష్టార్జితం తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈ రోజు జీతాలు లేక నెల జీతం మీద ఆధారపడేటటువంటి ఉద్యోగస్తులకి కనీస జీతాలు ఇవ్వలేనటువంటి మన తెలంగాణలో ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజు తెలంగాణ ప్రజలకు పంచాల్సినటువంటి డబ్బు కొంతమంది బడా నాయకుల ఇళ్లలోకి చేరి హవాలా రూపంలో విదేశాల్లో. థ్యాంక్ యూ కవిత గారు. రైట్, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి ఏపీ నుంచి మా ప్రతినిధి ఏడుకొండలు లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే ఏడుకొండలు. ఈరోజు చూస్తున్నాం క్యాసినో హవాలా వ్యవహారాలకు సంబంధించి ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్తో పలువురు టీడీపీ నాయకులకు సైతం సంబంధాలు ఉన్నాయంటున్నారు కదా, మరి ఏపీ వ్యాప్తంగా ఈ న్యూస్ ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తోంది? అంటే ప్రస్తుతానికి ఏదైతే ఈ క్యాసినో వ్యవహారం ఉందో దీనిపైన గతంలో చూస్తే ఇటు విజయవాడ వేదిక కూడా, అంటే విజయవాడ పక్కన ఉన్నటువంటి ఒక గ్రామం, ఒక ఏరియాలో కూడా ఇది ఒక క్యాసినో జరిగిందని చెప్పేసి అప్పట్లో సంచలనం రేగింది. అలాగే గుడివాడలో కూడా గత
సంక్రాంతికి క్యాచ్ను కూడా నిర్వహించారు. ఆ క్రమంలో ఇటు టీడీపీ శ్రేణులు అయితే మాత్రం గుడివాడలో జరిగినటువంటి క్యాచ్న మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ వారు నిజ నిర్ధారణ కమిటీలో కూడా అక్కడికి వెళ్ళి అక్కడ క్యాచ్ను జరిగింది అని చెప్పేసి వారంతా కూడా మండిపడినటువంటి నేపథ్యంలో అప్పుడు ఏదైతే నిజ నిర్ధారణ కమిటీలో ఉన్నటువంటి టీడీపీ నాయకులైనటువంటి వర్లరామయ్య అలాగే ఇటు బోడే ప్రసాద్ వీరంతా కూడా ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చారు. వీరంతా కూడా ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు ఆ యొక్క క్యాచ్ను నిర్వహిస్తున్నారు, ప్రజల్ని గోవా మాదిరిగా ఈ రాష్ట్రాన్ని మార్చేస్తున్నారంటూ కూడా మండిపడినటువంటి నాయకుల పేర్లు రావడంతో ఇప్పుడు టీడీపీ శ్రేణులకు గొంతులో ఎలక్కెపడినట్టు అయింది. ఈ క్రమంలో అయితే ఇటు క్యాచ్న వ్యవహారంలో అటు చీకోటి దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాల నేపథ్యంలో ఇప్పటికే ఈడీ రంగంలో దిగింది. ఈడీ ఎంక్వైరీలో తేలినటువంటి యొక్క 2 పేర్లు టీడీపీ శ్రేణుల పేర్లు రావడంతో ఇప్పుడు ఏదైతే వర్లరామయ్య పదే పదే మీడియా ముందుకు వచ్చి క్యాచ్న వ్యవహారం మీద ఇటు గుంటూరు గుడివాడకి చెందినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి నాని పైన కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం, అలాగే అతని మీద పదే పదే మండిపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తే ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి. అయితే ఈడీ దగ్గర ఉన్నటువంటి ఈ 2 పేర్లను ఆధారమా ఈ 2 ఇంకా ఎవరన్నా ఉన్నారా అనే దాని కోణంలో కూడా ఇంకా దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ లో క్యాచ్ను అటు సంక్రాంతిలో జరిగింది, అలాగే గత నెలలో చూస్తే ఇటు విజయవాడ దగ్గర కూడా ఇది నిర్వహించేందుకు ఒక పథకం కూడా రచించినట్టుగా తెలుస్తుంది. అయితే దాని వెనక కూడా ఈ యొక్క చికోటి ఉన్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పలువురు ఈ యొక్క నాయకులు గతం నుంచి చూస్తే కనుక టీడీపీ కానీ వైసీపీ కానీ వీరంతా కూడా అనేక చోట్ల జోదాలు నిర్వహిస్తూ ఉంటారు, అలాగే కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు, రకరకాల ఈ గ్యాంబ్లింగ్ అనేది నిర్వహిస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు వారందరి పేర్లు ఉన్నాయా ఖచ్చితంగా. అయితే ఈ యొక్క ఈడీ దర్యాప్తులో కూడా ఏదైతే గతంలో కూడా మారినటువంటి ఇది డబ్బులు ఏదైతే భారీగా చేతులు మారాయి ఇట్లన్నిటి మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే కొత్తగా ఇప్పుడు ఈ యొక్క వర్లరామయ్య పేరు రావడం అంటే ఇంతకు ముందే అటు నాని కూడా పదే పదే ఆరోపించారు, వర్లరామయ్య నిజ నిర్ధారణ కమిటీ అంటూ కూడా గొంతు చించుకుంటున్నారు, ఈడీ అనేది ఒకటి ఉంది, ఈడీ దగ్గరికి వెళ్ళి తేల్చుకోవచ్చు కదని చెప్పేసి ఆయన గతంలోనే కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు ఈ పేరు రావడానికి వెనక ఆంతర్యం ఉన్నదా అనే దాని మీద కూడా కోణంలో దర్యాప్తు కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూస్తే ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఏదైతే ఈ క్యాచ్న వ్యవహారంలో కూడా ఉన్నారు, ఆ సికోటి వ్యవహారంలో కూడా ఉన్నారని తెలియడంతో ఇప్పుడు వీరంతా కూడా డైలామాలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది మనకి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు. వీరారెడ్డి గారు మీరు చెప్పండి, ఈ రోజు మనం చూసిన ఈ చికోటి ప్రవీణ్ లాంటి మనుషులు రకరకాలుగా చీకటి మనుషులు పుట్టుకొస్తున్నారు, రకరకాల దందాలు చేస్తున్నారు, మొత్తంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి రాజకీయ నాయకుల్ని తమ గుప్పెట్లో పెట్టుకునే స్టేజ్కి ఎదిగారు. మరి ఇలాంటి చీకటి మనుషుల్ని నిర్మూలించడానికి ముందు ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులు పుట్టకుండా ఉండటానికి ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు ప్రభుత్వం? ఇప్పుడు ఈడీ దాడులలో తెలిసిపోతుందండి, ఈయన చేసిన వ్యవహారాలన్నీ బయటకు తేలితే ఆయనకి ఎట్లాంటి శిక్ష పడుతుందో వేరే వాళ్ళు కూడా చూస్తారు కదండి. ఇప్పుడు రాజకీయంగానే ఇది జరిగింది, రాజకీయ సపోర్ట్తోనే ఆయన చేయగలిగింది, లేకపోతే ఆయన చేయలేడు. సో రాజకీయ నాయకులు చేయండి ఇట్లాంటివి కావు, రాజకీయ నాయకులే ప్రజలను నాశనం చేస్తున్నారు, వాళ్ళు మంచిగా ఉంటే ఇవన్నీ కావు. సో రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుంటే ప్రశ్నించేవారు ఎవరైతే ఉంటారో ఆయననే చేస్తుంటే ఇంకా వాళ్ళకేమైందండి, వాళ్ళు బరితెగించి వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ అంతా జరుగుతుంది ఏంది, ముఖ్య నాయకుడే అవినీతి జరుగుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తుంటారు, చేస్తుంటారు, ఆయన పోలీసు అవన్నీ రక్షణతో ఇవన్నీ జరుగుతుంటాయి. బికాస్ వేస్తే కాపాడేది ఎవరంటారు మరి ప్రజల్ని? ఇక్కడ అంతా ఆయన్ని వేస్తున్నప్పుడు కాపాడేది ఎవరండి? ఆయనని ఇప్పుడు ఢిల్లీ వాళ్ళే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, ఇంకా వేరే ఛాన్స్ లేదు. నేను మొదటి నుంచి అంటున్నా ఢిల్లీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటేనే అవుతుంది ఇది, లేకపోతే ఆయన సామ్రాజ్యం ఇంకా పెరుగుతుంటుంది, ఇంకా అవినీతి జరుగుతుంటుంది, ఈ డబ్బులు ఇచ్చి కొనే పరిస్థితి ఇంకా వస్తుంది, ఓట్లు కొన్నది మళ్ళీ ఇంకా ఒట్టం వస్తే ఇంకా అవినీతి పెరుగుతుంది తెలంగాణలో. అందుకొరకే ఆయనను గద్దెదించాలని బీజేపీ ట్రై చేస్తున్నది, ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. చూద్దాం వచ్చే ఎన్నికల్లో జరుగుతుంది. ఇప్పటి వరకు మాత్రం ఆయన కూతురు అరెస్ట్ చేస్తారా లేదా అనేది వారం 10 రోజుల్లో తెలిసిపోతుందండి.
ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రజాస్వామ్యంలో ఇలా చీకటి మనుషులకి రాజకీయ నాయకులు సపోర్ట్ చేయడం ఏ రకంగా కరెక్ట్ అంటారు? దీన్ని ఏ కోణంలో చూడాలి అసలు మనం? రాజకీయ నాయకులకు చీకటి అని కాదండి, రాజకీయ నాయకులే చీకటి వ్యవహారం చేస్తున్నారు. వాళ్ళ లబ్ధి కొరకు వాళ్ళ హవాలా డబ్బులు పంపడానికి కానీ ఈ మనీ లాండరింగ్ ఫేమా దాంట్లో ఇరుక్కొని ఎవరో మనిషిని వాడుకొని వాడి మీద తోసేసి తప్పించుకోవాలనే ప్లాన్ అది పార్టీ నాయకులది, రాజకీయ నాయకులది. అందుకనికే రాజకీయమే మొత్తం భ్రష్టు పట్టిపోయింది. రాజకీయం మారిన దాకా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయండి. సో ఒక్కటే రాజకీయంలో అవినీతి అనేది ఉండొద్దు. సరే బీజేపీ కూడా చేస్తుంది, బీజేపీ అదాని అంటే నేను ప్రోత్సహించుకుంటా ఒక్కడనే కొద్ది కాలంలోనే ప్రపంచంలో 4వ ధనికుడు అనేది చేసిందంటే మోడీ కూడా అవినీతి చేస్తున్నాడు. సో ఈ అవినీతి ఆపాలంటే కొత్త రాజకీయం కొత్త వరవటి రావాలండి. రాజకీయం ఎంత అవినీతి చేస్తుందో ప్రజలు అంత అవినీతికి పాల్పడుతుంటారు. అంటే ఈరోజు బయటకు వచ్చిన మినిస్టర్స్ పేర్లు కానీ ఎమ్మెల్యే పేర్లు కానీ ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళందరికీ తప్పనిసరిగా శిక్ష పడుతుందంటారా, లేదా తూతు మంత్రంగా చర్యలు తీసుకొని వదిలేస్తారంటారా? ఇక్కడ సీఎం వాళ్ళని రక్షించాలి, కానీ సీఎం కూతురునే ఆయన రక్షించలేకపోతున్నప్పుడు ఇక వాళ్ళందరూ కష్టమే. వాళ్ళు రక్షించడానికి క్వశ్చనే లేదండి. వాళ్ళందరూ ఇరుక్కుపోవాల్సిందే. ఈడీ గట్టిగా ప్రయత్నం చేస్తే మాత్రం అరెస్ట్ అవుతారు, చేస్తారు. కానీ ఈడీ మోడీ చెప్పినట్టు వింటుంది. ఒకవేళ తూతు మంత్రంగా చేసి క్లోజ్ చేయాలనుకుంటే ఎవరేం చేయలేరు. ఇదంతా రాజకీయమే, మళ్ళా రాజకీయమే జరుగుతుంది ఇక్కడంతా. రైట్, థ్యాంక్ యూ వీరారెడ్డి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.